నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్ నందు ఈరోజు ఉదయం 75వ గణతంత్ర సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి చాక్లెట్లు పంచి వేడుకలను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐదవ గణతంత్ర ఉత్సవం సందర్భంగా స్థానిక ఇందిరా భవన్లో గణతంత్ర సందర్భంలో జాతీయ జెండాను ఎగరేసి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. 75 సంవత్సరాల క్రితం 74 పూర్తి చేసిన 75వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంలో ఈ దేశ స్వాతంత్రం కోసం పశువులు కాసినటువంటి ఎంతోమంది స్వతంత్ర పోరాటం సాధించినటువంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితమే ఈ భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందనే దానికి ఇది ఒక మహాత్మా గాంధీ శాంతియుతంగా చేపట్టే ఎంతోమంది మోతీలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అనేక మంది, రాఘవ శాస్త్రి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వల్లే, మహాత్మా గాంధీ వల్లే ఇది సాధ్యమైంది. తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని రిపబ్లిక్ డే రోజు దాన్ని అమలుపరచడం కూడా జరిగింది. ఆ సందర్భంలో అందరూ కూడా ఈ భారతదేశంలో ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు మతతత్వంతో విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ 10 సంవత్సరాలు పరిపాలనలో ఈ భారతదేశం ఏమి చేయకపోగా ఒక్కొక్క ఎన్నికలప్పుడు కార్గిల్ యుద్ధం అంటాడు, రామాలయం గుడి అంటాడు, అయోధ్య రాముడు అంటాడు. అయోధ్య రాముడు కోసం కంకణం కట్టుకొని రామజన్మభూమిని ఆయన రథయాత్రలు చేసిన అద్వానీని ఆయన్ని పిలవకుండా చేసినటువంటి మహానుభావులు మోడీ గారు, అమిత్ షా గారు. అదేవిధంగా ఆ ఒక రాష్ట్రపతిని పిలవకుండా అవమానం చేసినటువంటి వీరు రాముని గురించి, న్యాయ పరిపాలన గురించి మాట్లాడే అర్హత బీజేపీ ప్రభుత్వానికి లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.